చంద్రబాబు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదని వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఏపీ అస్తవ్యస్తంగా మారిందన్నారు. రెడ్ బుక్ పేరుతో అందరినీ ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు బరితెగించి మాట్లాడారని, అది అధికారుల సమావేశమా లేక బురద చల్లే కార్యక్రమమా అని ఫైర్ అయ్యారు. 17 మెడికల్ కాలేజీల్లో 5 పూర్తయ్యాయని, వాటిని పూర్తి చేసిందెవరని ప్రశ్నించారు శ్రీకాంత్ రెడ్డి. నీ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే ఎప్పటికప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలంటే ఆలోచన. నేను ఎప్పుడు చూడలేదు, గతంలో ఏ నాయకుడిని చూడలేదు. ఎవరన్నా రాజకీయ నాయకుడు బహిరంగ సభలకు వస్తే, ప్రజల యొక్క అడ్రస్ చేయాల్సి వస్తే, నేను మంచి ఆరోగ్యాన్ని ఇస్తా, మీ భవిష్యత్ తరాలకు విద్యనిస్తాను మాట్లాడతారు. ఈయన స్వయంగా ఒక లిక్కర్ బాటిల్ని నా పట్టుకొని బహిరంగ సభలలో తమ్ముళ్ళు మీకు మంచి మందిస్తా అంటాడు. అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి ఈయన రాజకీయ నాయకుడిగా, ఈయన ఏదో విజనరీగా క్లెయిమ్ చేసుకుంటున్నాడు. మళ్ళీ ఎవరన్నా అలా చేస్తారని మందు బాటిల్ ఇలా పట్టుకొని ఓసారి 2 చేతుల్లో పట్టుకున్నాడు మందు బాటిల్ ఇట్లా ఊపుకుంటూ, తమ్ముళ్ళు మంచి మందిస్తాను అంటే ఆరోగ్యాలు పాడు చేసుకోమన్నా, దానికి బానిసలుగమ్మన్నా. ఆరోగ్యం గురించి ఆలోచన చేసిన వ్యక్తి తప్పంట, విద్య గురించి ఆలోచన చేసింది తప్పంట, ఈయన మంచి మందిస్తానందే కరెక్ట్ అంట. ఏది చేసినా తప్పు చేసి దాన్ని సమర్థించుకునేటువంటి తత్వం. పరిపాలన గురించి మాట్లాడుతున్నాం. 2 సంవత్సరాలు పూర్తిగా లాక్డౌన్ అయినా కూడా జిల్లాల కలలు కంతున్నటువంటి ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి కోరికలు ఉండేది నంద్యాల జిల్లా అని చెప్పి వాళ్ళు జిల్లా ఏర్పాటు చేయడం, ఏజెన్సీలో జిల్లాలు ఏర్పాటు చేయడం, అల్లూరి సీతారామరాజు పేరుతో జిల్లా కేంద్రం క్రియేట్ కావడం, గౌరవనీయులు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి పేరుతో కోనసీమ ప్రజల కోరిక, చిరస్థాయిగా ఉన్నటువంటి కోరిక జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడం, ఎన్టీఆర్ గారి పేరుతో, అన్నమయ్య గారి పేరుతో, సత్యసాయి గారి పేరుతో 13 కొత్త జిల్లాలు ఏ మాత్రం ఎక్కడ కూడా దేనికి అవకాశం ఇవ్వకుండా పారదర్శకతతో ఏర్పాటు చేసి 13 మంది అక్కడ కలెక్టర్లు కూర్చుండేదానికి ఆఫీసు నిర్మాణం చేసి, ఎస్పీలు అక్కడ ఉండేటట్టుగా అప్పటికప్పుడు పోస్టింగ్లు ఇచ్చి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసెస్ రిక్వైర్మెంట్ని పెంచి 13 కొత్త జిల్లాలు. ఈ పక్క చూస్తే తమిళనాడులో 38 జిల్లాలు ఉన్నాయి, పక్కన తెలంగాణలో 33 జిల్లాలు, మనకు 13 ఉన్నాయి. దాన్ని 26 జిల్లాలుగా చేసినట్టు ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? నీలాగా పబ్లిసిటీ చేసుకోలేదు కానీ ఎన్ని మంచి కార్యక్రమాలు. సచివాలయం అంటుండేది గ్రామంలోనే ఉండాలా అని చెప్పి ఆ వ్యవస్థను క్రియేట్ చేసి ప్రజలకు అంత దగ్గరగా చేసినటువంటిది మీకు కనపడలేదా? ప్రతి ఊర్లో హాస్పిటల్స్ కానీ, ప్రతి పిఎస్సీలలో పూర్తిగా ప్రతి హాస్పిటల్లో డాక్టర్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉండి తీరాలి. పెద్ద హాస్పిటల్స్లో పీజీ డాక్టర్స్ ఉండాలి, శాలరీస్ ఎంతైనా పర్వాలేదు అని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి గురించి నువ్వు కామెంట్ చేస్తూ మాట్లాడుతున్నావే. నీ 16 అంతకుముందు నీ పాలన చూసాం 15 సంవత్సరాలు. ఇప్పుడు అదే రీతిలో నువ్వు వ్యవహరిస్తూ మళ్ళీ మభ్యపెట్టే మాటలతో ఏదో చేస్తున్నాను, ఏదో చేస్తాను అటువంటి మాటలు మాట్లాడుతూ ఎంతకాలం మభ్యపెడతారు ఇలాగా? ఏది ప్రూవ్ చేసావు? అప్పుల గురించి మాట్లాడితే ఫిగర్స్ తప్పు కనపడుతున్నాయి. డెవలప్మెంట్ గురించి చూసుకుంటే పోర్ట్స్ కానీ, మెడికల్ కాలేజెస్ కానీ, అన్ని సచివాలయ సిస్టమ్స్ కానీ అన్ని కళ్ళకు కనపడుతున్నాయి. హాస్పిటల్స్ దగ్గర నుంచి అన్నీ కూడా నువ్వు ఏమి చేసేది ఉండదు. అప్పులేమో పెంచినావు, అసెట్స్ క్రియేషన్ ఉండదు, ప్రజలకు మంచి జరగదు. 50 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి, బడుగు బలహీన వర్గాలకు అందరికీ పెన్షన్లు ఇస్తానంటివి, ఏమైంది? ప్రతి మహిళకు 1500 అంటివి, ఇవన్నీ మాట్లాడి నిరుద్యోగ భృతి అంటివి, ఇవన్నీ గురించి ఏం ఆలోచన చేయకుండా సూపర్ 6 అయిపోయింది, సక్సెస్ అయిపోయినాం, సూపర్ 6 అయిపోయింది, మీరు ప్రచారం చేయండి అని కలెక్టర్లకు చెప్తావు. ఒక బాధ్యత ఉండాలండి. మీరు సీనియర్ లీడర్, దేశంలోనే నువ్వు సీనియర్ అన్నట్టుగా ఎస్ ఉండొచ్చు, కాదను. కానీ నీ అనుభవాన్ని నీ పార్టీకో నీ మనుషులకో చుట్టూన్న వాళ్ళ కోసం కాదు, నువ్వు ఈ రాష్ట్రం గురించి ఆలోచన చేయమంటున్నావు, భవిష్యత్ తరాల గురించి ఆలోచన చేయమంటున్నావు. నువ్వు చెప్పేటువంటి ఆలోచనలు, విజన్ అన్నది ఊరికే చూపించడానికి, దాని గురించి నువ్వు ఇది క్యాష్ చేసుకోవడానికి కాదు, ఆచరించమని చెప్తున్నావు. ఆ గుణం నీకు ఎప్పుడు లేదు. వైజాగ్లో ఈరోజు ఏదైనా ఐటీ కంపెనీస్ రాబోతున్నాయంటే గతంలో రాజశేఖర్ గారు వేసినటువంటి పునాది ఆ రోజే కదా ఆయన ఐటీని అక్కడ కూడా మార్చాలి, ఒక హైదరాబాదే కాదు వైజాగ్ కూడా సైమల్టేనియస్గా డెవలప్ కానీ అని చెప్పి ఆలోచన చేస్తేనే కదా ఈరోజు వైజాగ్లో ఐటీ అంటుండేది వస్తుంది. నీకంటూ ఏది క్రియేట్ చేయలేదు నువ్వు, కానీ ఇతరులు చేసినటువంటి ఒక మంచిని నువ్వు క్రెడిట్ తీసుకోవాలని చూస్తావు. ఒక మాట గుండెపైన చేసుకొని చెప్పండి, నీ హాయంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో. నువ్వు మొట్టమొదటిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్, ఎస్పీస్ కాన్ఫరెన్స్ పెట్టి మా వాళ్ళకి అండగా ఉండండి, మా వాళ్ళు ఏం చేసినా చూసి చూడనట్టు ఉండొద్దండి అని అన్నటువంటి ఆదేశాలు ఇచ్చినావా లేదు?
రెడ్ బుక్ రాజ్యాంగానికి పోవాలని చెప్పి మాట్లాడేవా లేదా? ఎలా దారితీస్తుంది? వ్యవస్థలు ఎలా ఉంటాయండి? కుప్ప కూలిపోవా? ఏమవుతుందని చెప్పండి. గ్రామీణ ప్రాంతాలలో ఎంత సిస్టమ్స్ అన్ని కొలాప్స్ అయిపోయి ఎలా జరుగుతున్నాయో ఒకసారి చూసుకుంటేనే బాధ అనిపిస్తుంది. మరి ఏ విషయంలో ఇంకా బురజలేటువంటి కార్యక్రమాలు తీసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పినాం. ఎన్నికల ముందు ఉదరగొట్టావు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదో చేసేస్తాను, రద్దు చేసేస్తాను, అదే చెప్పారు. ఒక మంచి కాన్సెప్ట్ ఆలోచన చేసి ప్రతి పేదవాడికి రెవెన్యూ సమస్య లేకుండా చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో అది ఇంకా మంచిగా చేయాలన్నటువంటి తక్కువ టైంతో పరిస్థితులలో కింద అధికార యంత్రాంగం కొన్ని కోఆర్డినేషన్ వల్ల కొన్ని తప్పులు జరిగిండొచ్చు. కానీ నువ్వేమన్నా పూర్తిగా రద్దు చేస్తానన్నావు. ఎన్నికల్లో భూములన్నీ జగన్ గారు తీసుకుంటారని మాట్లాడావు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు?